ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. 1. సంపాదన. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేమీ బాగా సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయొచ్చు. 2. గొడవలు. మన కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్య, భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు. 3. వయస్సు. వయస్సును గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార, రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మన వయస్సు చెబితే, శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్టుగా చెబితే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు. 4. మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులుగారు కొన్ని పూజలప్పుడు కానీ, కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించినట్లు చెవిలో చెబుతారు. 5. దానం. దానం చేసిన ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటుంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు. 6. సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డబ్బును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. 7. అవమానం. మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనవి ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. 8. ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్ల నాకీ ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు. 9. ఆస్తులు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా, మనలను చూసి అసూయపడే కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనో చర్చించకూడదు.